నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్ కేసులో దర్యాప్తు వేగవంతం పోలీసుల అదుపులో నిందితుడు నూకా మల్లికార్జునరావు విజయవాడ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని విమర్శ సీఎం చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారన్న మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చే నెల 2వ తేదీన డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశం బెదిరింపు కాల్ చేసిన నూకా మల్లికార్జునరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు తేల్చారు. రహస్య ప్రాంతంలో మల్లికార్జునరావుని పోలీసులు విచారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేషికి 9505505556 నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఈ నంబర్ ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు తేలింది. విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఆగమేఘాలపై గాలింపు చేపట్టగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతను ఎక్కడ ఉన్నాడు అనేది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో విజయవాడతో పాటు తిరువూరులోని గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్ అండ్ కో ఏపీ సంపదను దోచుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. విజయవాడ సబ్ జైల్ అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. విజయవాడలో సబ్ జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ఖైదీని ముద్దాయిని ముద్దాయిలా చూడాలన్నారు. తప్పు చేసిన వారెవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా నిఘా ఉంటుందని, చర్యలు తప్పవని హెచ్చరించారు. జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించామని విచారణ జరుగుతోందన్నారు. నివేదిక రాగానే త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదన్నారు. వైకాపా నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, జగన్ అండ్ కో ఏపీ సంపదను దోచుకున్నారని అనిత విమర్శించారు. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రిజెన్స్లోని ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రిజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీలు అన్న తర్వాత అందరూ ఖైదీలు ఒకటే. అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా, ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు. విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా, అంత వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగి కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. విచారణ 2-3 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అంటే ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులోని వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తులు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు, 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా
తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి, అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈరోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోర్గడ్డ అని ఆడ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. సీఎం చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేస్తారని తెలియజేశారు. జనవరి నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆయన నిర్మాణ సంస్థలు మేఘా ఇంజనీరింగ్, బావర్, ఈఎన్సీ, ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్సీ నరసింహమూర్తి తదితరులతో సమీక్షించారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ను ప్రకటిస్తారన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికల మేరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు 600 మీటర్లకు చేరుకున్న వెంటనే సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జలవనరుల శాఖలో నిర్వహించే వీడియో టెలికాన్ఫరెన్స్ల సమాచారం ముందస్తుగా తనకు గాని ముఖ్యమంత్రికి గాని ఎందుకు తెలియజేయడం లేదని ఈఎన్సీ సీఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగబాబు త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి మంత్రులుగా పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోని 5వ బ్లాక్ లో సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు వ్యాయామం, క్రీడలతో శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి రాజ్ కుమార్ అన్నారు. క్రీడా ఉత్సవాలను రెయిన్బో, ఇంద్రధనుస్సుల సంక్రాంతి పండుగను తలపించేలా ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో 34వ వార్షికోత్సవ క్రీడా ఆటలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి రాజ్ కుమార్ ని పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. పెరేడ్ గ్రౌండ్ లో 7th కమాండర్స్ నిర్వహించిన కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన బి రాజకుమారి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేసి జ్యోతి ప్రజ్వలనతో క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందనేలా ముగ్గులతో, పుష్పగుచ్చాలతో అలంకరించి పండుగ వాతావరణంలో 34వ వార్షికోత్సవ క్రీడా ఆటలను జరుపుకోవడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. రాజధాని అమరావతి తలమానికంగా 6వ బెటాలియన్ తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గర్వపడేలా 6 జిల్లాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో 6వ బెటాలియన్ మేమున్నామంటూ తమ సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ మావిరెడ్డి ప్రతాప్, 6వ బెటాలియన్ కమాండర్ నగేష్ బాబు, ఎస్పీ
ఆక్టోపస్ రవిచంద్ర, ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు 2024 వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా కలర్ఫుల్గా ఒక ఇంద్రధనస్సులాగా రెయిన్బో లాగా అందరూ కలర్ఫుల్గా ఈరోజు సప్తవర్ణాలతో 7 కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా మంచి కవాతు ప్రదర్శన చేశారు. మంచి అరేంజ్మెంట్స్, కలర్ఫుల్ అరేంజ్మెంట్స్, ఫ్లాగ్స్తో, తర్వాత ముగ్గులతో చాలా చక్కగా సంక్రాంతి ముందుగానే వచ్చింది అన్నట్లుగా ఈ 6th బెటాలియన్ ఒక పండుగ వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి చుట్టుపక్కల ఈ 6th బెటాలియన్ అమరావతి రాజధానిలో ఒక తలమానికంగా ఏపీఎస్పీ బెటాలియన్స్కే ఒక ఆదర్శకరంగా రోల్ మోడల్ బెటాలియన్గా అందరూ కూడా చాలా నిబద్ధతతో చక్కగా విధులు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు 6 జిల్లాలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, విఐపి బందోబస్తుని అవనివ్వండి, లేకపోతే గార్డ్ డ్యూటీస్ ఏవైనా సరే ముందుగా మేమున్నామంటూ 6th బెటాలియన్ నుంచి ఎటువంటి శాంతి భద్రతలు ప్రాబ్లం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ సుమారు 6 జిల్లాలకు సర్వీసులు అందిస్తూ ఒక పల్నాటి సింహదళంగా మరి తల ఎత్తుకునే విధంగా 6th బెటాలియన్ విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి మన రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఎస్పీ చీఫ్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని నిర్వహించుకుంటున్నందుకు, ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసినందుకు 6th బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు గారు వాళ్ళ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రివాజుగా, అంటే సంవత్సరం అంతా మనం చేసినటువంటి డ్యూటీస్కి ఒక ఆట విడుపుగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మన బాడీ యాక్టివ్గా ఉంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. రైతుల ఆవేదనని తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. అకాల వర్షాలతో ఇబ్బంది పడుతూ దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, ఎంటీఎంసీ పరిధిలోని చిరావూరు తదితర ప్రాంతాల్లోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలను తెలుసుకుని ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్దకు ప్రదర్శనగా వెళ్లి రైతుల సమస్యలు పరిష్కార సూచనలు చేసి వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతంలో సందర్శించిన పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, రైతులకు అన్ని హామీలు ఇచ్చినట్లు చెప్పారు. హామీకి తగ్గట్టుగా ఈ ప్రాంతంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని, రైతులు ఆవేదన చెందుతున్నట్టు తెలియజేశారు. మట్టి తడి శాతం ఉందని అనడంతో రైతులు పండించిన పంట ప్రభుత్వం 10% కొనుగోలు చేయడంతో దళార్ల చేతిలో రైతులు మోసపోతున్నారని అన్నారు. అకాల వర్షంతో ఇబ్బంది పడుతున్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక అనేక ప్రాంతాల్లో దిగుబడి తగ్గిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు 1700 రూపాయలు చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం 1300 చెల్లించడం దారుణమన్నారు. ఎంత కష్టపడ్డ రైతులకు మిగిలేదేమీ ఉండదని, ప్రభుత్వం వెంటనే స్పందించే విధంగా కార్యాచరణ చేపడతామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో చిర్రావూరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, పార్టీ సెక్రటరీ నిమ్మకాయల రాజనారాయణ గారు, ఇంకా తదితర నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం.
రేపు 13వ తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని కలెక్టర్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 13వ తారీఖు కలెక్టరేట్లకు వెళ్ళి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే, ఏదో 2-3 రోజుల క్రితం పౌర శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని, వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని, రైతులు తమ ఆవేదన చెప్పారని, అప్పుడు పౌరశాఖ మంత్రి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, ఎంఎస్పి ధర కొంటుంది, మీకు లాభం చేకూర్చే విధంగా మేము చేస్తాము అని ఆయన హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ హామీకి తగ్గట్టుగా ఇక్కడ పని జరగటం లేదనేది వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే మేము 2-3 చోట్ల చూసాం రైతుల యొక్క ఇది. దానిలో కొంత శాతం ఉందని, తడి శాతం ఉందని, ఎండబెట్టుకోమని, మట్టి ఉందని ఈ రకంగా కొంటున్నారు. చాలా లిటిల్ పర్సంటేజ్, ఒక 10% మాత్రమే కొంటున్నారు. మిగతాదంతా తీసుకొచ్చి దళారుల చేతిలో పెడుతున్నారు. ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంవత్సరం అకాల వర్షాలు, దానితో పాటుగా వాయుగుండాలు పట్టడంతో ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం కాక సతమతమయ్యారు. పండిన పంట ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సైక్లోన్ వస్తుందనే భయం. ఇవాళ ఇక్కడ ఆరబెట్టుకున్నాడు సాంబశివరావు అనే రైతు, నేను చూశాను. ఆయన ఆరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, కొనండి అంటే 4 రోజులు ఆగమంటున్నారు. 4 రోజులు అయితే వర్షం వస్తే మళ్ళీ తడి శాతం పెరుగుద్ది, పెరిగితే మళ్ళీ రేటు తగ్గించమని దళారులు వస్తారు. దళారీ వ్యవస్థతోనే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం కొనేటటువంటి పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే ఎగబడి కొనండి. రైతులు ఎగబడుతున్నారు, మాయగొండ అని. అలా కాదు, మీరు ఎక్కడుంది చెప్పండి, మేము వచ్చి కొంటాం అనే పద్ధతుల్లో చేసినప్పుడే రైతు ఒక ఉన్నంతలో బెటర్గా ఉంటాడు. పెద్ద లాభాలు వస్తాయని నేను అనుకోని, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ తుఫాన్ల వల్ల కానీ, వర్షాల వల్ల కానీ దిగుబడి బాగా తగ్గిపోయింది. 25 బస్తాలు, 20 బస్తాలు, 30, 40, కొన్ని చోట్ల ఎక్కడో రేరుగా 30 దాటింది. దిగుబడి తగ్గింది, సరైన లేటు లేక రైతు ఇబ్బంది పడుతున్నాడు. రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టి రైతులను ఆదుకునే పరిస్థితులు లేకపోవడం చాలా దురదృష్టకరం. అందువల్ల దీని మీద ప్రభుత్వంతో మేము ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక లాస్ట్ ఇయర్ 1970కి అమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగబడి కొన్నారు. డిపార్ట్మెంట్ ఎగబడి రైతుల దగ్గర కొని రైతుల్ని సంతోషపెట్టేటువంటి కార్యక్రమం చేసి, ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. స్నేహం పేరుతో తరచుగా ఇంటికి వస్తూ ఎవరూ లేని సమయంలో మహిళలపై బలాత్కారం చేసి తప్పించుకున్న నిందితుడిని తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజు ముద్దాయిని అరెస్ట్ చేశారు. స్నేహం, ప్రేమ పేరుతో మోసపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి సంఘటన ఈ ప్రాంతంలో జరగడం దారుణమని అన్నారు. తాడేపల్లి పట్టణంలోని కొత్తూరు ప్యారీ కంపెనీ నందు నివాసం ఉంటున్న 40 ఏళ్ల వివాహిత మహిళను 30 ఏళ్ల తెంపర్ల రామారావు బలాత్కారం చేసి పారిపోయాడని బాధితురాలు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ చెప్పారు. బాధితురాలు కొడుకు నిందితుడు రామారావు స్నేహితుడు తరచూ ఇంటికి వస్తూ ఎవరూ లేని సమయాన్ని గ్రహించిన నిందితుడు ఆమెపై కిరాతకంగా బలాత్కారం చేశాడని చెప్పారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నిందితుడిని తాడేపల్లిలోని ముగ్గురు సమీపంలోని సిబిఐ కళ్యాణ్ రాజు సిబ్బందితో అరెస్ట్ చేశారన్నారు. బాధితురాలను విచారించిన ట్రైనింగ్ డీఎస్పీ ఎంఎన్ భార్గవి వైద్య పరీక్షలు నిర్వహించి రేప్ జరిగిందని నిర్ధారించిన తర్వాత నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్న తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ సిబ్బందిని అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి, ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించుకున్న ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు,
కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వలన. కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎస్పీ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇంట్రెస్ట్తో పార్టీని ఫామ్ చేశారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో, అలాగే ట్రైనీ డిఎస్పీ భార్గవి గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓరల్గా ఎవిడెన్స్ అన్నీ సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, తెంపర్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని పరిష్కరించుకుని ఇతను ఈ అగాధ్యానికి పాల్పడ్డాడు. అతన్ని రిమాండ్కి పంపిస్తాం. అలాగే హాస్పిటల్కి కూడా ఆమెని పంపించడం జరిగింది. ఎన్ని గంటలు పంపించారండి హాస్పిటల్కి? ఆమెని నిన్నే పంపించారు. అంటే సాయంత్రం పంపించారు, మధ్యాహ్నం పంపించారు. ఆమె మొన్న నైట్ కంప్లైంట్ ఇచ్చింది. నిన్న 4 వరకు కూడా ఆమె మెడికల్ టెస్ట్ వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు. అదే నిన్న సాయంత్రం ఆమె పంపించారు అమ్మాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్ కేసులో దర్యాప్తు వేగవంతం. పోలీసుల అదుపులో నిందితుడు నూకా మల్లికార్జునరావు. విజయవాడ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని విమర్శ. సీఎం చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. వచ్చే నెల 2వ తేదీన డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.